శ్రీమాత్రే నమః. పాకిస్తాన్ చేతిలో ఎవరైనా బందీగా అయ్యారు అంటే వాళ్ళు పెట్టే చిత్రహింసలు మామూలుగా ఉండవు. అలా ఇప్పటికీ పాకిస్తాన్ చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్న ఒక దేశభక్తుడు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన పుట్టినరోజు ఈరోజు. ఆయన పేరు కులభూషణ్ జాదవ్. మహారాష్ట్రలో సాంగ్లీలో ఒక మరాఠీ కుటుంబంలో 1970 ఏప్రిల్ 16న సుధీర్ మరియు అవంతి జాదవ్ దంపతులకి జన్మించారనమాట. ఈ కులభూషణ్ జాదవ్ తండ్రి రిటైర్డ్ ముంబై పోలీస్ అధికారి, చాలా నిజాయితీపరుడు, దేశభక్తికి మారు పేరనమాట. అలాంటి కుటుంబంలో జన్మించిన ఈ జాదవ్కి కూడా దేశం అంటే చాలా భక్తి. జాదవ్కి వివాహమైంది, ఆయనకి కూడా 2 పిల్లలు ఉన్నారు. ఈ జాదవ్ 1987లో ఇండియన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. 1991లో భారత నౌకాదళంలో చేరారు. అయితే ఈ పాకిస్తాన్ ఏం చేసింది అంటే 2016 మార్చి 3న పాకిస్తాన్ భూభాగమైన బలూచిస్తాన్లో మాష్కెల్లో మాకు జాదవ్ దొరికాడు, మేము అదుపులోకి తీసుకున్నాము అని చెప్పింది. ఏమని చెప్పింది? ఈ జాదవ్ అనే అతను టెర్రరిస్టు, ఉగ్రవాదులకి సహాయం చేస్తున్నాడు, వాళ్ళకి ఆర్థికంగా కూడా ఎంతో సహాయం చేశాడు, ఆయుధాలను సరఫరా చేస్తున్నాడు అని చెప్పి నింద వేస్తూ అక్కడ మరాఠీలో మాట్లాడుకుంటుండగా మేము అనుమానం వచ్చి అతన్ని పట్టుకున్నాము. వివరాలన్నీ అడిగితే అప్పుడు మాకు అన్ని విషయాలు తెలిసాయి, అందుకే మేము ఇతన్ని పట్టుకుని అరెస్టు చేసి జైల్లో వేశాము అని చెప్పిందనమాట. చెప్పి 2017లో ఏం చేసింది? ఏప్రిల్ 10న ఈ కులభూషణ్కేమో ఉరిశిక్ష విధించాము అని చెప్పిందనమాట. ఎందుకట? పాకిస్తాన్లో టెర్రరిస్ట్ యాక్టివిటీని కులభూషణ్ చేస్తున్నాడు, ఆ చేస్తుండగా మేము గుర్తించాం కాబట్టి ఉరిశిక్ష విధించాము అని చెప్పింది. అయితే మన భారతదేశం ఏం చేసింది అంటే, మీరు అబద్ధాలు ఆడుతున్నారు, మీరు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి, అతను గ్వదర్ పోర్టులో విధులను నిర్వహిస్తున్నాడు, అలా విధులను నిర్వహిస్తుండగా టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారు, అలా కిడ్నాప్ చేసిన అతన్ని ఆఫ్ఘనిస్తాన్లో కిడ్నాప్ చేశారనమాట. చేసిన అతన్ని పాకిస్తాన్కి అమ్మేశారని చెప్పి భారత ప్రభుత్వం చెప్పింది. కానీ పాకిస్తాన్ ఒప్పుకుంటుందా? ఏం కాదు, మేము అతన్ని పట్టుకున్నాము, అతను ఎన్నో వివరాలు మాకు చెప్పాడు అని చెప్పి ఉరిశిక్షని విధించేసింది అనమాట. అప్పుడు భారతదేశం ఏం చేసిందంటే హేగ్లో అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళింది. అప్పుడు ఆ కోర్టు ఏం చేసిందంటే పాక్ తీర్పుకి స్టే ఇచ్చిందనమాట. అలా ఉరిశిక్ష అయితే ఆగింది, కానీ ఇంకా అక్కడే ఉన్నాడనమాట మన దేశభక్తుడైన ఈ జాదవ్. పాపం ఈ జాదవ్ కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు, ఎందుకంటే వాళ్ళ బిడ్డ ఇంకా జైల్లోనే ఉన్నాడు కాబట్టి. రాజకీయంగా ఇరికించేశారని ఎంతో ఆవేదన చెందారు. తండ్రి ఏమో రిటైర్డ్ పోలీస్ అధికారి, దేశభక్తుడు. వీళ్ళ మేనమామ కూడా సుభాష్ యాదవ్, సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ఈ సల్మాన్ ఖాన్పై కేసు నమోదు చేసిన ఐపీఎస్ ఆఫీసర్, దేశభక్తికి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. అలాంటి కుటుంబంలో జన్మించాడు ఈ కులభూషణ్ జాదవ్. మరి అలాంటి కుటుంబంలో జన్మించిన కులభూషణ్ జాదవ్ ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నాడు అంటే మన భారతదేశం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సరే, అయితే ఇది ఇలా జరుగుతూనే ఉంది. 2016లో అతన్నేమో పట్టుకున్నారు, 2017లోనేమో ఉరిశిక్ష విధించారు. ఇంకా ఆయన అక్కడ ప్రాణాలతో ఉన్నారు అంటే ఒక విధంగా ఇప్పుడున్న గవర్నమెంటే కారణం అని చెప్పచ్చు. ఇప్పుడున్న గవర్నమెంట్ కాకుండా ఇంకొక గవర్నమెంట్ ఏదైనా ఉండుంటుంటే అక్కడ ఈ కులభూషణ్ జాదవ్ గారి పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఎందుకంటే హమీద్ అన్సారీ మన భారతదేశంలో అధికారిగా ఉన్నప్పుడు ఎంతోమంది రా ఏజెంట్లు ఏమైపోయారో అందరికీ తెలుసని అప్పట్లో వార్తాపత్రికల్లో చాలా వచ్చాయి. అది అందరికీ తెలుసు, అది అందరికీ తెలిసిన రహస్యం అనమాట. కానీ ఎవరూ ఏమీ చెయ్యలేకపోయారు. అలా పబ్లిక్గా ఆయన ఎంతోమందిని మన రా ఏజెంట్ల వివరాలు అందరికీ అమ్మేసినా మనం ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం కారణంగా. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే పాపం అప్పుడున్న ప్రభుత్వం కొంతవరకు ప్రయత్నించిందనే చెప్పాలి ఈ కులభూషణ్ని బయటికి తీసుకురావడానికి. కానీ ఈ పాక్ ఒక పట్టాన ఏది ఒప్పుకోదు. ఈ పాక్ అప్పటికే ఫ్రస్ట్రేషన్లో ఉందన్నమాట. ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉంది అంటే ఈ పాక్ చేసే కార్యకలాపాలకి అమెరికా ఆంక్షలు విధించేసింది, అలాగే యుఎన్ఓ కూడా ఆంక్షలు విధించేసింది. భారత్ కూడా చెప్పేసింది, నువ్వు కనుక పిచ్చి పిచ్చి వేషాలు వేశావు అంటే జాడించి కొడతాను అని చెప్పి భారత్ కూడా చెప్పేసింది. ఇలా అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగుసుకుపోతుంది ఆ పాకిస్తాన్కి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం
మొత్తాన్ని ముఖ్యంగా భారతీయుడైన ఈ కులభూషణ్ మీద చూపించాలి అని అనుకుందనమాట. అలా అనుకుని భారతదేశాన్ని ఏం చెయ్యలేని పరిస్థితుల్లో ఈ కులభూషణ్ జాదవ్ మీద తన కక్షని చూపించిందనమాట. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్పై ఆపరేషన్ చేసేవాళ్ళు గల్లంతైపోయారు. ఇంకా నయం, ఈయన ప్రాణాలతో మనకి కనిపిస్తున్నారు. అయితే పాకిస్తాన్కి ఎప్పుడూ ఒక అలవాటు, అదేంటంటే తప్పు తందైనా సరే నింద భారతదేశం మీద వేసేస్తుంది. ముందు భారత్ మీద బురద జల్లేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుందన్నమాట. ఈ కులభూషణ్ జాదవ్ విషయంలో ఆ దేశం వ్యవహరించిన తీరు కన్నీళ్లు పెట్టిస్తుంది. అసలు ఎంత అసహ్యంగా ప్రవర్తించింది అంటే, ఈ కులభూషణ్ జాదవ్ ఎప్పుడైతే అక్కడ బందీగా ఉన్నారు అని తెలుసుకున్నారో, తల్లి భార్య అతన్ని చూడ్డానికి ఇస్లామాబాద్ వెళ్ళాలి అని అనుకున్నారనమాట. అయితే ఈ ఇస్లామాబాద్లో పాకిస్తాన్ అధికారులు ఏం చేశారు అంటే కొన్ని ఆంక్షలని విధించారనమాట. ఎన్ని కండిషన్స్ పెడతారు చూడడానికి, 1,00,000 కండిషన్స్ పెట్టారు. అలా ఎలా పెట్టారు కండిషన్స్? పాపం ఈ కులభూషణ్ జాదవ్కి తండ్రి ఉన్నారు. అయితే తండ్రి ఉండగానే వాళ్ళ అమ్మగారిని ఏం చేశారు అంటే వితంతువుగా మారమని చెప్పారు. అలాగే ఈ కులభూషణ్ జాదవ్ యొక్క భార్యను కూడా వితంతువుగా మారాలి, అలా మారితేనే మీరు లోపలికి వెళ్ళడానికి మేము అనుమతిస్తామని చెప్పారనమాట. దానికి కారణం ఏం చెప్పారు? మీరు అలాగే ఉండాలి, మాకు భద్రతా కారణాల దృష్ట్యా మేము ఇవన్నీ చేస్తున్నాము అని చెప్పారు. అసలు భద్రతా కారణాలకి వితంతువుగా మారడానికి ఏంటండి సంబంధం? కావాలని కక్ష సాధించడం తప్పితే తను బుద్ధిని చూపించుకుంది కదా. సరే, వీళ్ళు చూడడానికి అక్కడికి వెళ్ళారు. మానవత్వం లేకుండా వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీ మెళ్ళలో ఉన్న మంగళసూత్రాలు, కాలికి ఉన్న మట్టెలు అన్నీ తీసేయండి, అన్నీ తీసేసిన తర్వాత మీరు వితంతువుకు సంబంధించిన బట్టలు వేసుకుంటేనే మేము అతనితో మిమ్మల్ని మాట్లాడే అవకాశాన్ని ఇస్తాము అంటూ 1,00,000 కండిషన్స్ని పెట్టి అప్పుడు లోపలికి పంపిస్తాము అని చెప్పిందనమాట. అప్పుడు వీళ్ళు అంటారు, భర్తకి ఉండగా మేము తీయలేము, అలా ఎలా మేము తీస్తాము అంటే కుదరదు, ఇది మా భద్రతా కారణాల దృష్ట్యా మేము అలాగే ప్రవర్తిస్తాము, మీకు ఇష్టం ఉంటే ఇలా చెయ్యండి, లేదు అంటే మాత్రం మిమ్మల్ని మేము లోపలికి పంపించామని చెప్పి ఖరాఖండిగా చెప్పేశారనమాట. ఆ పాక్కి వెధవలు అలా చెప్తే అప్పుడు ఏం చేస్తారు పాపం, మరి తన్ని చూడాలని అనుకుంటారు కదా, తల్లి చూడాలనుకుంటుంది, భార్య చూడాలనుకుంటుంది కదా, లోపలికి వెళ్ళాలి అని అనుకుంటారు. లోపలికి వెళ్ళంగానే తల్లిని చూసిన కులభూషణ్ గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అమ్మా నాన్నకి ఏమైందమ్మా అని అడిగారట. అలా అడిగారు అంటే ఆ తల్లి పరిస్థితి ఒక్కసారి ఆలోచించి చూడండి, ఎంత ఏడ్చుంటారు ఆవిడ. భార్యని కూడా ఆ వితంతువుగానే చూసేసరికి ఆయన మనసు ఎంత చచ్చిపోయి ఉంటుంది. పోనీ ఇన్ని కండిషన్లు పెట్టిన వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఏవైనా సరిగ్గా మాట్లాడించారా? వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక అడ్డు గాజు గోడ. అలాగే వీళ్ళు మాట్లాడుకునేది కూడా ఒక ఇంటర్కంలో మాట్లాడుకోవాలి. ఆ ఇంటర్కంలో మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మరాఠీలో మాట్లాడుకుంటే ఆ కాల్ని కట్ చేసేసారు. అది కూడా ఒక 40 నిమిషాల సమయాన్ని మాత్రమే ఇచ్చారనమాట. ఇన్ని 190 కండిషన్స్ పెట్టి లోపలికి పంపించి కనీసం మనస్ఫూర్తిగా ఆ తల్లిని ఆ కొడుకుని కనీసం కలుసుకొనివ్వకుండా చేశారు ఆ దుర్మార్గపు వెధవలు. అయితే లోపలికి వెళ్ళారు, ఏదో చూసామన్నారు, బయటకు వచ్చేసారు. వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత ఈ పాకీ అధికారులు ఉంటారు కదా, ఈ పాకీ అధికారులు ఏం చేశారు అంటే ఈ తాళిబొట్టు మెట్టెలు అవి ఇచ్చేసి వాళ్ళ చెప్పులు మాత్రం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? కారణం ఏం చెప్పారు అంటే, మీ చెప్పుల్లో రికార్డింగ్స్ ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, చిప్పులు ఉన్నాయి, అందుకే మీకు మేము చెప్పులు ఇవ్వము అన్నారు. ఏం కాదు, ఏదో విధంగా అవమానించాలి అనే ఒక దరిద్రపు కొట్టు బుద్ధి అనమాట. అంటే పాపం ఎండ మండిపోతోంది, వాళ్ళని ఏదో విధంగా హింసించాలి, వాళ్ళు అధికారికంగా వచ్చారు కాబట్టి వాళ్ళని ఏం చెయ్యలేరు, అందుకని మాటలతో హింసించాలి, చేతలతో హింసించలేము, అందుకని చెప్పి మాటలతో హింసిస్తున్నారు. మరి చేతలతో ఏం చేయలేం కాబట్టి చెప్పులు ఇవ్వలేదన్నమాట. ఆ చెప్పులు ఇవ్వకుండా వాళ్ళు ఉత్తి కాళ్ళతోటే వెళ్ళమన్నారు. అలా బయటకు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న పాక్ అధికారులందరూ ఏమన్నారంటే, ఇక్కడ హంతకుడు తల్లివి నువ్వేనా అని చెప్పి ఎంత అసహ్యకరంగా వాళ్ళు మాట్లాడారో అంట. పాపం వాళ్ళు మళ్ళీ మన భారతదేశం వచ్చిన తర్వాత అప్పటి విదేశాంగ మంత్రితో మొరపెట్టుకున్నారు. పాపం సుష్మా స్వరాజ్ గారు కూడా వీళ్ళ గురించి ఎంతో బాధపడ్డారు, ఈ జాదవ్ భార్య గురించి, జాదవ్ వాళ్ళ తల్లి గురించి.
అసలు ఏం తప్పు చేశామని చెప్పి ఒక భారతీయుడు వాళ్ళకి బందీగా ఉంటే వాళ్ళని చూడ్డానికి వచ్చిన వాళ్ళ రక్త సంబంధీకులను కూడా ఇంత అసహ్యంగా వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళకి మానవత్వం అంటూ ఏం లేదు, వాళ్ళ పశువులు. ఇది చదువుతున్నప్పుడు నాకు కూడా ఒక విషయం గుర్తుకొచ్చింది. అదేంటి అంటే మొన్న మధ్య మన రాష్ట్రాలలో పరీక్షలు రాసే సమయంలో హిందూ స్త్రీల గాజులు ఆ మెళ్ళో ఉన్నవి అన్నీ తీయించేశారు. అక్కడ పాకిస్తాన్లో వాళ్ళిద్దరికీ జరిగింది, ఇక్కడ కూడా ఏం జరిగింది, హిందూ స్త్రీలు వేసుకున్న గాజులు అవన్నీ తీయించేసి అప్పుడు పరీక్షకి లోపలికి అనుమతించారట. తాళిబొట్టును కూడా తీసేయమని చెప్పారట. మరి ఇదే న్యాయం మిగతా వాళ్ళకి కూడా ఉండాలి కదా. మరి మిగతా వాళ్ళనంటే గొడవ వస్తుంది కాబట్టి హిందూ స్త్రీలు మాత్రం ఏవి అనలేరు కాబట్టి ఆ గాజులు తీయించేశారు, పాపం ఆ మెళ్ళలో గొలుసులు కూడా తీయించేశారు. అప్పుడు మన ప్రభుత్వం అడిగిందనమాట, మీరు ఎందుకు ఇలా చేశారు. అప్పుడు ఈ పాకి ఏం చెప్పిందో తెలుసా, మేము చేసింది కరెక్టే, మేము రైటే చేసాం, మేమేం తప్పు చేయలేదు, మానవతా దృక్పథంతో మేము వాళ్ళని చూడడానికి అనుమతి ఇచ్చాము, సంతోషించండి అని చెప్పిందంట. పైగా అందుట భద్రతా ప్రమాణాలను మేము పాటించాము, మేమేమి ఇంకా చేయలేదు, సంతోషించండి. ఈ కులభూషణ్ ఒక స్పైగా వచ్చి పట్టుపడ్డాడు, పాకిస్తాన్ దృష్టిలో అతను టెర్రరిస్టు, మీరు మర్చిపోకండి ఎదురు దాడి చేసిందట మన మీద. ఇంకా మన భారతీయుడు అక్కడ బందీగానే ఉన్నాడు. ఈ మధ్య ఒక పత్రిక మన మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేసింది. 2023 ఇస్లామాబాద్కు కంటి మీద కునుకు లేకుండానే చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు చచ్చిపోతూ ఉన్నారు కదా. ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు హతం అవటం, ఒకే ప్యాటర్న్లో హతం అవటం వల్ల కూడా చాలామంది అటెన్షన్కి కారణమైందనమాట. ఈ హత్యలన్నిటికీ భారతదేశమే కారణమని చెప్పి ఆరోపించే ఛాన్స్ పాకిస్తాన్కి ఉన్నా సరే ఆ పని చేసే సాహసం చెయ్యలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఉన్న పరిస్థితి అది. అందులోనూ ఇక్కడ హతమైపోతున్న వాళ్ళందరూ అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న టెర్రరిస్టులు కావడమే. షాహిద్ లతీఫ్ నుంచి అజార్ వరకు, నిన్న కూడా ఎవరో ఒక టెర్రరిస్ట్ హతమైపోయాడని చెప్పి నిన్న పేపర్లో కూడా వచ్చింది. ఇలా ఎంతమంది హతమైపోతున్నా సరే నోరు మూసుకుని కూర్చుండిపోయింది. కానీ ఏం చేసింది, ఈ బ్రిటన్ పత్రికకి తన వివరాలన్నింటినీ ఇచ్చిందిట. ఆ విషయం కూడా ఆ పత్రికే చెప్పింది. ఆ పత్రిక పేరు గార్డియన్ అనమాట. సరే, ఈ ప్రకటన ఎందుకు ఇచ్చింది అంటే 2019 పుల్వామా అటాక్ జరిగింది కదా, దాని తర్వాత రా ఏజెంట్లు ఇప్పటి వరకు 20 మందిని చంపేశారు అని చెప్పి గార్డియన్ పత్రిక చెప్పింది. అయితే ఈ మాట మా సొంతం కాదు, పాకిస్తాన్లో నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మూలంగానే మేము ఈ లెక్కలన్నీ చెప్తున్నామని కూడా వివరించిందనమాట. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గం మొసాద్, రష్యా ఇంటెలిజెన్స్ వర్గం ఏమో కేజీపీ ఇలానే వేరువేరు దేశాల్లో వ్యక్తులను చంపేస్తున్నాయి, ఆ దేశాల నుంచి భారతదేశం కూడా స్ఫూర్తి పొందింది అని నింద వేసింది. అంతేకాదు పాక్ అధికారులు ఈ హత్యకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ని వాళ్ళకి సమర్పించిందట. అయితే పాపం ఆ డాక్యుమెంట్స్ని మాత్రం ఈ గార్డియన్ పత్రిక చదవలేదుట. మేము చూడలేదు, చదవలేదు, కానీ వాళ్ళు చెప్పింది విని మేము ఈ నివేదికని ఇచ్చేసాము అని చెప్పింది. అయితే ఇలాంటి ఆరోపణలు మన మీద రావటం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబర్లో కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాది హర్బీర్ సింగ్ నిర్జర్ హత్యలో భారతదేశం హస్తం ఉందని ఆరోపించాడు ఆ దేశ ప్రధాని. ఈ మాటల వల్ల రెండు దేశాల మధ్య వైరం పెరిగింది. భారత్ వాంటెడ్ లిస్టులో ఉన్న హర్బీర్ సింగ్ హత్యతో భారత్కు సంబంధం లేదని మన భారతదేశం చెప్పేసింది. అయినా సరే భారతదేశానికి సంబంధం ఉంది అని చెప్పి గార్డియన్ పత్రిక నివేదికని ఇస్తూ భారతీయ అధికారి అయిన నరేంద్ర మోడీ గారి మీద తన అవాకులు చవాకులు నూరి పోసేసింది. ఇది నిందో నిజమో మనకైతే తెలియదు కదా. అందుకని నేనేమనుకుంటున్నాను అంటే నింద అయితే నిజం అవ్వాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం ఇంతమంది మన భారతీయులని వాళ్ళు ఎన్నో విధాలుగా హింసలు పెట్టేశారు. సౌరభ్ కళ్యాణి కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఆ సౌరభ్ కళ్యా పరిస్థితి వింటే కళ్ళల్లో నుంచి నీళ్లు కాదు రక్తం వస్తాయి, గుండె రక్తనాళాలు తెగిపోతాయేమో అన్నంతగా ఆయన్ని బాధ పెట్టారు. ఆయన చరిత్ర వింటుంటే మనం అంటూ ఉంటాం కదా, నాకు ఎన్నో కష్టాలు వచ్చేసాయి, ఎన్నో బాధలు వచ్చేసాయి అని చెప్పి. వాళ్ళ కష్టాల ముందు మనది ఏ కష్టం చెప్పండి. వాళ్ళకి కనీసం తినడానికి తిండి కూడా దొరకట్లేదు. తినడానికి తిండి లేకపోతే వాళ్ళ మలమూత్రాదులనే వాళ్ళకి ఆహారంగా పెట్టారు మన భారతీయ ఏజెంట్లందరికీ
మనకి. అలాంటి వాళ్ళు బ్రతికిన బ్రతుకు కంటే కూడా మనం చక్కగానే బ్రతుకుతున్నాం కదా అని ఎప్పుడూ సరిపెట్టుకోం. ఇంకా నాకు ఏదో లేదు, నాకు ఇంకా ఏదో కావాలి, ఇంకా నేను దరిద్రంలోనే చచ్చిపోతున్నాను, ఇంకా దరిద్రంలోనే కొట్టుమిట్టి ఆడిపోతున్నాను, ఎప్పుడూ అసంతృప్తిగానే మనం బ్రతుకుతూ ఉంటాం. భగవంతుడు మనకి ఇచ్చిన దానికి ఎప్పుడూ సంతృప్తిగా బ్రతకటం అనేది మన జీవితంలోనే లేదు, రాదు కూడా. ఎప్పుడైతే మనం సంతృప్తిగా ఉండడం నేర్చుకుంటామో మన జీవితం కూడా అప్పుడే బాగుపడుతుంది. మన జీవితం బాగుపడాలి అంటే ఈ దేశభక్తుల చరిత్రలు చదివితే అయ్యో వాళ్ళంత నరకాన్ని అనుభవించారే, అన్ని కష్టాలను అనుభవించారే, వాళ్ళు పడుతున్న కష్టం ముందు మందేపాటి, వాళ్ళు అనుభవిస్తున్న నరకం ముందు మందేపాటి అని చెప్పి కనీసం అప్పుడైనా ఆలోచించగలుగుతాం. అప్పుడైనా మనం ఇంకొకళ్ళని నిందించటం మానేస్తాం. ఈయన త్వరలోనే బయటికి రావాలని, ఈయన కుటుంబ సభ్యులతో ఈయన కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ కులభూషణ్ జాదవ్ గారిని ఎవరైతే కిడ్నాప్ చేశారో అతన్ని ముఫ్తీ షా మీర్ అన్నమాట. అతన్ని 2025 మార్చిలో బలూచిస్తాన్లో గుర్తు తెలియని దుండగులు కాల్చేశారు. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని కష్టాలు నష్టాలు మన సైనికులు ఎదుర్కొంటున్నా మనం ఇంకా ఆ పాకీ దేశానికి వత్తాసు పలుకుతూనే ఉంటాం. ఆ పాకీ వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతూనే ఉంటాం. సిగ్గు లేకపోతే సరి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.